ఇకపై ఉపాధి హామీ పనులకు వెళ్లే ప్రతి కూలీ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. అంటే మీ ఆధార్ కార్డు వివరాలను ఉపాధి హామీ పథకంతో లింక్ చేస్తారు. దీనివల్ల ఎవరు పనికి వస్తున్నారో స్పష్టంగా తెలిసిపోతుంది. ఉదాహరణకు మీ పేరు మీద జాబ్ కార్డ్ ఉంది, కానీ మీ బదులుగా వేరే వ్యక్తి పనికి వెళితే అక్కడ హాజరు వేసేటప్పుడు యాప్ వారిని ఒప్పుకోదు. ఎందుకంటే అక్కడ పనిచేసే వ్యక్తి ఆధార్ నంబర్ జాబ్ కార్డులో ఉన్న ఆధార్ నంబర్ ఒకటే అయ్యుండాలి. వేలిముద్ర అంటే బయోమెట్రిక్ లేదా ఇతర ఆధార్ వివరాలతో సరిపోల్చినప్పుడే హాజరు పడుతుంది. దీనివల్ల ఒకరి బదులు మరొకరు పనికి వెళ్లే అవకాశం పూర్తిగా పోతుంది. పని చెయ్యనిదే డబ్బులు రావు. ఈ కొత్త ఈకేవైసీ పద్ధతిని ముందుగా ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో అమలు చెయ్యాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి దీన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ మొదటగా 2 జిల్లాలను దీనికోసం ఎంపిక చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, చిత్తూరు జిల్లాలలో ఈ విధానాన్ని మొదటగా అమలు చేయబోతున్నారు. అక్కడ ఇది విజయవంతమైతే ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు దీనిని విస్తరిస్తారు. కాబట్టి వచ్చే నెల నుంచే ఈ జిల్లాల్లో కొత్త రూల్స్